హల్లెలూయా. Hallelujah. అందరూ ఒకసారి చెల్లి దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎవరిని స్తుతిస్తున్నాము? हम किनकी स्तुति कर रहे हैं? దేవుని స్తుతిస్తున్నాము. हम खुदा की स्तुति कर रहे हैं. సింహాసనం మీద యేసు ప్రభువుని స్తుతిస్తున్నాము. सिंहासन पर विराजमान यीशु मसीह की हम स्तुति कर रहे हैं. అంతేకాకుండా దేవుని ఆలయంకి వచ్చినాము. उतना ही नहीं, हम खुदा के आलय में आए हैं. మనం కూడా దేవుని ఆలయంగా కావడానికి हम भी खुद खुदा का आलय व खुदा का मंदिर बनने के लिए. హల్లెలూయా. हालेलुया. నీ దేహమే దేవుని तुम्हारा देह ही खुदा का ఆలయము. मंदिर है. హల్లెలూయా. हालेलुया. నీ దగ్గర ప్రజలు వచ్చును గాక, तुम्हारे पास प्रजा आने पाए వాళ్ళు బాగుపడును గాక. और वे लोग अच्छे होने पाए. నీలో దేవుడున్నాడు, तुम में खुदा है, నువ్వు బాగుపడ్డావు. तुम अच्छे हुए हो. నీలో దేవుడు కాబట్టి నువ్వు దేవుని ఆలయమైనావు. तुम्हारे अंदर खुदा, इसलिए तुम खुदा का मंदिर बन गए నీ हो. ద్వారా అనేకులు బాగుపడును గాక. तुम्हारे द्वारा अनेक लोग अच्छे होने पाए. పాపం నుంచి విడుదల పొందును గాక. पाप से वे छुटकारा पाने पाए. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి, దయ్యాలు, భూతాల శక్తుల నుంచి విడుదల పొందును గాక. शैतान मुसीबतें, संकटों से, शैतान भूत जो है तंत्र मंत्र की शक्तियों से वे छुटकारा पाने నీ ద్వారా. पाए. तुम्हारे द्वारा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఇక్కడ అడుక్కుందాం దేవుణ్ణి. यहाँ पर हम जो मांगते खुदा से, ఏం కావాలో అది అడుక్కుందాం. जो क्या चाहिए हम वो मांगेंगे నీ खुदा హృదయ से. వాంఛలు తీర్చే దేవుడు ఆయన. हमारे हृदय की हर एक इच्छाओं को पूरा करने वाले खुदा है वो. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దేవుడు నాకు బయలుపరిచిండు. खुदा ने मुझे बताया है రాష్ట్రాల మధ్యలో, దేశాల మధ్యలో ప్రార్థన చేయమని. राष्ट्रों के बीच व देशों के बीच जो है वो प्रार्थना करे के कर. హల్లెలూయా. हालेलुया. ఆ పని చేసినాము. वो काम हमने किया है. హల్లెలూయా. हालेलुया. దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు. और खुदा कार्य कर रहे हैं. హల్లెలూయా. हालेलुया. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక మరి తెలంగాణ గురించి ప్లాన్ చేశాం. రాష్ట్రాల మధ్యలో जय महाराष्ट्र, कर्नाटक और तेलंगाना, इन 3 राष्ट्रों के बीच जो है वहाँ प्रार्थना किए हैं. హల్లెలూయా. ఇటువైపు తెలంగాణ, ఆంధ్ర వైపు చేసిన ప్రార్థన. तेलंगाना और आंध्र की और जो है वहाँ पर भी जो किए हैं. హల్లెలూయా. हालेलुया. సైతాన్ కోపం వచ్చింది. शैतान को गुस्सा आया, ఎందుకంటే సైతాన్ తెలుసు కదా क्योंकि शैतान को ये पता है ना, వాని పాప రాజ్యం కూలిపోతుందని, क्योंकि उसके पाप का राज का नाश हो रहा है పరిశుద్ధమైన రాజ్యం और కట్టబడుతుందని. पवित्र राज की जो स्थापना हो रही है. దానికి కోపం వచ్చింది. तो उसको गुस्सा आया. ఆ గడ్డ సర్పము నా వెన్నుపూస విరగొట్టి वो जो अजगर सांप है उसने मेरी रीढ़ की हड्डी को तोड़ा है. నా బ్యాక్ బోన్ ఇరిగింది. मेरी रीढ़ की हड्डी जो है वो टूट गई. స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది. जो है रीढ़ की हड्डी में मार लगी है. హల్లెలూయా. हालेलुया. కానీ దేవుడు కాపాడింది. लेकिन खुदा ने बचाया है. కాలేం పడిపోలే నాకు. जब मेरे पैर तो नहीं गिर गए, లేకపోతే కన్నో చెవో ముక్కో ఏదో పడిపోలే. नहीं तो कान आके मुंह कुछ ना कुछ जो लकवा मार जाता था, ఎందుకంటే అది నరాల దెబ్బ తిన్నది కాబట్టి. क्योंकि नसों में जो है मार पड़ी है కానీ इसलिए. దేవుడు కార్యం చేశాడు. लेकिन खुदा ने कार्य किया है. అది దేవుని గద్దింపని నేను అనుకున్నా. मैंने समझ लिया कि ये खुदा की डांट व फटकार है. హల్లెలూయా. हालेलुया. సైతాన్ ఎదిరించిండు. शैतान ने जो सामना किया है, 12 నెలల మీటింగ్ పోకుండా చేశాడు. जो वो जो है 12वें महीने की जो मीटिंग में जो नहीं जाने दिया కానీ है, నేను పోకపోయినా लेकिन चाहे मैं ना भी जाऊं, ఆ బ్రహ్నామ్ హ్యాట్సప్ ఏదో అది గంభీరంగా జరిగింది. जब ब्रैनम और हैथ सका के वो बहुत ही गंभीर रीति से वो मीटिंग हुई है 12वें महीने की. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. వేరే చర్చ్ వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. वहां पर दूसरे कली से दूसरे चर्च के भी आए हैं लोग. ఇక ప్రేయర్ కూడా చేస్తా ఉన్నది. ये तो सिर्फ प्रेयर पॉक कर रहा था, ఎవరికి తెలియదు. कोई नहीं जानता ये, కానీ అందరూ వచ్చేసారు. लेकिन वहां सब आ गए. ఎట్లా వచ్చిరో తెలియదు. कैसे आए नहीं पता. అయితే అక్కడ ఎవరెవరో వేరే చర్చ్ పెద్దలు వచ్చారు. वहां पर दूसरे चर्च के बड़े लोग जो वो आए हैं. హల్లెలూయా. హల్లెలూయా. దాంట్లో ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. उनमें से एक ने गवाही दी है, మాట్లాడమని ఇస్తారు కదా. जो देते हैं ना. హల్లెలూయా. हालेलुया. ఆయన ఏం చెప్పిండంటే तो उन्होंने क्या कहा, దాని సంగతి తెలియదు ఎవరికి వచ్చిన వాళ్ళు కూడా. आने वाले लोगों को उस बारे में नहीं पता था, వాళ్ళు మీటింగ్ అని వచ్చారు. लेकिन जो है प्रार्थना मीटिंग के वो आए हैं. బ్యానర్ చూశారు. वहां पर वे लोगों ने बैनर देखा, ఫ్రూట్ బేరింగ్ మీటింగ్. फ्रूट बेरिंग मीटिंग कहकर. హల్లెలూయా. हालेलुया. ఇక ఆయన చెప్పిండు. तो उन्होंने कहा, ఏం చెప్పిండంటే क्या कहकर कहा है, సామాన్య మీటింగ్ పెట్టిండు. सैमना ने मीटिंग रखा है, ఫ్రూట్ బేరింగ్ మీటింగ్. फ्रूट बेरिंग मीटिंग. ఆయన రాలేకపోయిండు. जो है वो नहीं आ पाए हैं, ఆయన మీటింగ్ అయితే జరిగింది. फिर भी मीटिंग तो हुई है. ఇంకా తర్వాత ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి కదా. उसके बाद फल तो आते रहेंगे ना, ఎవడు ఆపుతాడని చెప్పిండు. कौन रोकेगा उसे कहकर कहा. హల్లెలూయా. हालेलुया. ఆయనకి దాని సబ్జెక్ట్ తెలియదు. वो सब्जेक्ट नहीं जानते हैं, ప్రాఫెసీ పలికిండు అంతే. लेकिन उन्होंने ये भविष्यवाणी कही है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నేను 3 నెలలు కాకముందే లేచినా. जो है 3 महीना होने से पहले मैं उठ गया. హల్లెలూయా. हालेलुया. దేవుడు తిప్పుతూనే ఉన్నాడు. और खुदा मुझको जो घुमाता ही जा रहा. హల్లెలూయా. हालेलुया. ఆంధ్రాలో కొత్త కొత్త ఊర్లు. आंध्रा में नए नए गांव. హల్లెలూయా. హల్లెలూయా. లక్ష్యం లేని ప్రాంతాలకు ऐसे प्रांत जहां उद्धार नहीं है, తీసుకుపోయి వాడుకుంటా ఉన్నాడు. खुदा वहां ले जाकर इस्तेमाल कर रहा है मुझे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ప్రేమ సేవ విస్తరిస్తున్నది. प्रेयर पॉक के द्वारा सेवा विस्तृत हो रही है. హల్లెలూయా. हालेलुया. మరి నిన్న కర్ణాటక వెళ్ళినా. कल कर्नाटक गया हूँ. హల్లెలూయా. हालेलुया. కర్ణాటకలో వెళ్తే కొత్త ఊర్లు. कर्नाटक में जाने पे एक नया गांव था वो. హల్లెలూయా. हालेलुया. ఉట్టి ఒకరు ఫాస్టింగ్ ప్రేయర్ చేసిరంట 40 days. वहां पे जो 40 दिन की उपवास प्रार्थना किए हैं. బాలేకుండా ఇక్కడికి వచ్చింది.
उनकी तबीयत ठीक नहीं थी इसलिए वो यहाँ आई थी హల్లెలూయా हालेलुया ఏదో సైతాన్ సోకింది ఆమెకు कुछ शैतान का जो है उन पर हावी हुआ है ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది तो उन्होंने जो उपवास प्रार्थना की है దానికో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంది అంతే ఆమె उसके लिए उन्होंने बस एक प्रार्थना मीटिंग घर में रखवाई చిన్న थी meeting. छोटी सी प्रार्थना मीटिंग బయటంతా ఓపెన్ గ్రౌండ్ ఉండే बाहर पूरा खुला मैदान అంటే था వాళ్ళ వాకిలి పెద్దగా ఉంటాయి కదా माने उनके घर का आंगन जो बड़ा होता है హల్లెలూయా हालेलुया వింతే ఏంటంటే మధ్యాహ్నం మీటింగ్ 2 నుంచి 4 గంటల దాకా जय अद्भुत बात ये है कि दोपहर की मीटिंग थी 2 बजे से लेकर 4 बजे तक హల్లెలూయా हालेलुया అక్కడ మీటింగ్ జనరల్ జరగవు कभी भी ऐसी जो मीटिंग नहीं పొద్దున होती నుండి है మధ్యాహ్నం ఉంటది రాత్రి ఉంటాయి सवेरे होती है नहीं तो दोपहर या नहीं तो शाम में होती है ఇది మధ్యాహ్నం మీటింగ్ नहीं तो ऐसे समय में ऐसे बीच के समय में हुई है హల్లెలూయా हालेलुया ఇంకా నాకు బాలేదు కదా जय मेरी तबीयत ठीक नहीं అంటే इसलिए कहकर పోవడానికి అంత టైం అవుతుంది మళ్ళీ ఆడికెళ్ళి ఒక గంట చేసుకొని మళ్ళీ రావచ్చు నాకు మంచి సేఫ్ గా రావచ్చు నేను यहाँ से वहाँ जाने में समय लगेगा वहाँ 1 घंटा मीटिंग करके फिर वापस आने में भी समय लगा आराम से जाकर आए మధ్యాహ్నం कहकर 2 o'clock ఇచ్చిన इसलिए जस्ट दोपहर का समय दिया था హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया అక్కడ వెళ్ళినా वहाँ पर गया కొంచెం మందే ఉండే थोड़े ही लोग थे హల్లెలూయా हालेलुया ఇక పాటలు స్టార్ట్ అయిపోయింది जो है गाने गाना शुरू हो गए ఫుల్ పబ్లిక్ వచ్చారు जो ढेर सारी पब्लिक आई ఎక్కడికి వచ్చిరో వచ్చేసారు అంతా कहाँ से है पता नहीं लेकिन आ गए लोग హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया వచ్చిన తర్వాత आने के बाद వాళ్ళు చిన్న సాక్ష్యం చెప్పారు అది ఏంది ఫాస్టింగ్ ప్రేయర్ సాక్ష్యం वे लोगों ने किस लिए उपवास प्रार्थना की उस विषय में छोटी सी गवाही वे लोगों ने दिए हैं हालेलुया చిన్నగా వాక్యం చెప్పిన అక్కడ मैंने वहाँ पर छोटा सा ही वचन कहा హల్లెలూయా हालेलुया ఎందుకంటే ఆ లోతు చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా क्योंकि अगर वचन की गहराई कहूंगा तो उन्हें समझ नहीं आएगा ना చిన్నగా చెప్పిన వాక్యము छोटे से ही मैंने जो वचन कहा है ఈవెన్ చిన్న పిల్లలతో సహా जो छोटे बच्चे के साथ साथ యేసు ప్రభువా నాకు నువ్వు కావాలా लोगों ने कहा कि यीशु मसीह मुझे आप चाहिए అడుక్కుంటున్నారు कैसे वो मांग ले रहे थे హల్లెలూయా हालेलुया వాళ్ళ భాషలో అడుక్కుంటున్నారు उनकी भाषा में वे मांग ले रहे थे హల్లెలూయా हालेलुया నాకు నువ్వు కావాలా प्रभु मुझे आप चाहिए कहकर పెద్దలు చిన్నలు అందరూ बड़े हो या छोटे हो सब लोग హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया దేవుడు అక్కడ కార్యాలు చేశాడు खुदा ने वहां कार्य किया है హల్లెలూయా हालेलुया దిగి ప్రేయర్స్ అని మొదలు పెట్టిన जय उतर के जब सबको प्रार्थना करना शुरू किया हूं హల్లెలూయా हालेलुया వాళ్ళకి తెలియదు वे लोग नहीं जानते హల్లెలూయా నాకు తెలియదు और ना ही मैं जानता దేవుని ఆత్మ ఎట్లా కార్యం చేస్తాడో कि खुदा का आत्मा कैसे कार्य करता है హల్లెలూయా हालेलुया ఆ స్టేజ్ మీద వాళ్ళు సన్మానం చేయాలనుకురంట उस स्टेज पे वे सम्मान करना चाहते थे నాకైతే తెలియదు मुझे तो नहीं पता వాక్యంగానే దిగినట్లనే वचन होते ही बराबर मैं वैसे ही उतर गया హల్లెలూయా स्टेज पर से हालेलुया దిగిన తర్వాత उतरने के बाद ఒక్కొక్కరు వస్తా ఉన్నారు एक एक आ रहे थे చేతులు పెట్టి ప్రార్థన చేస్తా ఉంటే उनके सर पे हाथ रखे प्रार्थना करते ही దేవుని ఆత్మ అందరి మీద దిగింది అక్కడ खुदा की आत्मा वहां सब पर उतर कर आई है ఈవెన్ చిన్న పిల్లలు కూడా छोटे बच्चे भी ఏడుస్తా ఉన్నారు वो रो रहे थे చేతులు పెడతా ఉంటే उनके हाथ रखते ही उन అట్లనే पर కింద వ్రాలుతా ఉన్నారు वो वैसे नीचे की ओर जो वे गिरते ही चले जा रहे దేవుని थे ఆత్మ మైకంలో వెళ్ళిపోయారు అందరు खुदा की आत्मा के उस नशे में वो झूम रहे थे అట్లనే ప్రేయర్ చేసుకుంటా वैसे ही प्रेयर करते हुए హల్లెలూయా हालेलुया ఎందుకంటే ఇంకోటి చెప్పారు అన్న ఉదర్ बहुत लोग वेट कर रहे और एक गांव में वहाँ वो कह रहे थे और लोग हैं दूसरे गांव में वेट कर रहे हैं कहकर నేను ఒక ఊరు ఇచ్చినా मैंने एक गांव के उससे गया था ఇంకో ఊరు అరేంజ్ చేసి పెట్టాను लेकिन ये लोगों ने दूसरा गांव भी अरेंज करके रखा టైం वही समय पर ఫాస్టింగ్ ప్రేయర్ కాబట్టి చిన్నగా చెప్పి వెళ్ళిపోతాడు సామన్ అనుకున్నా जो है उपवास प्रार्थना छोटा सा वचन के घर चले जाएंगे सामना చిన్నగానే कहकर చెప్పినా, छोटा सा ही मैंने कहा वचन वहाँ అంతమంది ప్రజలకు ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళందరూ కుప్పలు కుప్పలు పరిగెత్తుకుని వచ్చి నా దేవా నాలో నువ్వు రా जो छोटी सी प्रार्थना जो है वचन कहने पर वहां पर ढेरों लोग आए वो सब जो कहते खुदा से प्रभु आप मुझ में आओ कहकर वे सब मांगते खुदा से ఏడుస్తున్నారు ఇట్లా చేయబెట్టేసరికి అట్లనే రాలుతా ఉన్నారు वो आ रहे लोग रो रहे हैं उनके सर पर हाथ रखते बस वो नीचे जो लेट जा रहे हैं అట్లనే ప్రేయర్ చేసుకుంటూ వచ్చినా वैसी प्रेयर करता मैं आया हूँ గంటలు అయితా ఉన్నాయి कई घंटे हो रहे थे నాకు లేట్ అయితా ఉన్నది मुझको देरी हो रही थी హల్లెలూయా ప్రేయర్ చేసుకోండి ప్రేయర్ చేసుకోండి ఇట్లా చేసుకుంటా నేను వెనకనే నడుస్తా ఉన్నా जय वैसी प्रार्थना करते करते उन लोगों को मैं वैसी पीछे पीछे जो उल्टे चल ही रहा था ఎందుకో కొన్ని రోజుల నుంచి నేను వెనకనే నడుస్తున్నా पता नहीं क्यों थोड़े दिनों से मैं ऐसा उल्टे ही पीछे की ओर ही चल रहा हूँ హల్లెలూయా हालेलुया జనాల పల్స్ చూసి నేను నా పని చేస్తా ఉంటా जो है लोगों का जो वैसा देख के मैं उस हिसाब से जो अपने कामों को करता हूँ దేవుని ఆత్మ నడిపిస్తా ఉంటాడు खुदा की आत्मा जो ऐसा चलाता है చేసుకోండి ఆ గ్రౌండ్ అంతా దాటి రోడ్ దాకా వచ్చేసిన जो है वैसा लोगों के सर पे हाथ रख के प्रार्थना करते करते वो मैदान पार करके सड़क तक में आ गया కార్ ఎక్కుతా ఉంటే अब मैं कार में बैठने जा रहा था तो ये लोग सम्मान करते कहते वो कह रहे थे कि ना ये लोग सम्मान करेंगे आपका నాకు मैं जा रहा हूं ना मना कर दिया करके और मैं गया हूँ కార్ ఎక్కేసిన और मैं कार में बैठ गया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया ఇంకో ఊరికి పోయేసరికి और दूसरे गांव जाते ही అక్కడ లేట్ అయిపోయింది वहां पर देरी हो गई జనాలందరూ వెళ్ళిపోయారు और वहां के जो लोग थे वो चले गए హల్లెలూయా हालेलुया అక్కడ వెళ్ళినా वहां पर गया వెళ్ళిన తర్వాత మంచి ఒక ప్లేస్ అంతా ఇక్కడ వేసారు जो है एक जगह पे अच्छे से जो बैठने का जो चेयर डाली गई హల్లెలూయా हालेलुया ఆ చైర్ వేసేసరికి वो चेयर लगाते ही జనాలు వస్తూనే ఉన్నారు लोग आते ही जा रहे थे హల్లెలూయా हालेलुया ఫస్ట్
ఫస్ట్ ఆ ఏరియాలో కొంచెం రక్షణ లేని గుంపు వచ్చేసింది. पहले जो उस जो है इलाके में जो उद्धार ना पाने वाले लोगों का वो झुंड आ गया था. వాళ్ళు ఇట్లా 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 అనుకుంటా ఇట్లా అనుకుంటా ఇట్లా వచ్చి రాళ్ళు. वो ऐसे वैसे देखते हुए जो अपने बाल ऐसे हिलाते हुए कहकर वो दिखा आ रहे थे. ఈడ ఒక్కడు భక్తుడు లేనట్టున్నాడు. मुझे लगा यहाँ पर कोई भी प्रभु का भक्त नहीं है అంతే ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు. देखो ऐसे प्रकार के लोग आ रहे हैं. తలకాయ మీద అంతా రోడ్లు ఉన్నాయి. जो उनके जो पूरे जो सड़कें जो रोडें बनी हुई है उनके बालों पे రకరకాలుగా ఉన్నారు. वैसे विभिन्न प्रकार के ऐसे वो लोग हैं वो आ रहे थे. అయ్యా సరే ఎవరైతే మనకి వాళ్ళు మనుషులే కదా. वो कोई भी हो क्या पता वो तो जो इंसान ही है ना. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఫస్ట్ నిలబడ్డారు బయట బయట అంటే కూర్చున్నారు. पहले तो वो खड़े थे लेकिन बैठने को कहा गया तो फिर वो बैठ गए. జర కూర్చుర్రా నాయనా. जब वो जो आराम से बैठ गए कि एक राहत हुई. కూర్చోరు ఎప్పుడు. जब वो वहाँ नहीं बैठते कभी బోల్ అంటారు వాళ్ళు. जो जाएंगे के कहते हैं. हालेलुया. కూర్చున్న తర్వాత జనాలు వచ్చారు. लोग ही लोग आने लगे. హల్లెలూయా హల్లెలూయా हालेलुया. అందరూ వచ్చేసరికి सबके आते ही అక్కడ ఒక పాస్టర్ ఇక్కడ చేరేసిండు. वहाँ पर उस पास्टर ने एक जगह पे जो चेयर కానీ डाली ఇట్లా थी కొంచెం అడ్డం ఉన్నది. लेकिन कुछ एक ऐसा आड़ा था. జనాలు వస్తుంటే ఈ గుంపులు వేసి బయటికి వెళ్ళిపోయారు. लोग आ रहे थे कि ये जो आया हुआ झुंड था वो उठकर चला गया. అరే వీరే నాకు కావాలి అసలు. मुझको तो यही लोग चाहिए. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ये लोग चले गए बाहर. వీళ్ళకి ప్లేస్ ఇవ్వాలని మంచిగా మర్యాదగా బయటికి వెళ్ళిపోయారు. दूसरे लोगों को बैठने के लिए जगह दी जाएगी कि वो उठ के बाहर चले गए. वो इज्जत दिखाते थे. हालेलुया. ఓ రెండు పాటలు పాడిరు. 2 गीत गाए. వాళ్ళు కూడా మంచి ఆశతో ఉన్నారు. वो लोग भी बड़ी आशा से भरे हैं. హల్లెలూయా. हालेलुया. దాని తర్వాత ఇట్లా చెప్తే కుదరని పని. ऐसा कहने से जो नहीं होने वाला है कहकर ఏం చేసినా మెల్లగా ఇట్లా అని జరిగి ఇక్కడికి వచ్చిన. मैं जो धीरे से वहां से हटकर उस और बढ़ा. ఇక్కడ వాక్యం ఏం చెప్పినంటే मैंने यह वचन क्या कहा था. and this is the most holy place. ये बहुत ही सबसे जो पवित्र स्थान है कहा. ఇది పరిశుద్ధమైన స్థలం. ये पवित्र स्थान है कहकर ఇది कहा. పరిశుద్ధమైన స్థలం అని టాపిక్ స్టార్ట్ చేసిన. जय ये पवित्र स्थान है कहकर जो है मैंने ये टॉपिक शुरू किया. కానీ నేను ఇట్లా తిరుగుకుంటా ఇక్కడికి పోయినా. मैं ऐसा जो घूमता जो उस और पहुंच ఇక్కడ गया. పోతే రోడ్ అంతా పబ్లికే. जय वो पूरे सड़क भर पे जो लोग ही लोग थे. హాల్లో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. मुझको ये हॉल में जो है वो लोग दिख रहे थे. రోడ్ అంతా పబ్లికే और सड़क पे కనబడుతున్నారు. जो लोग थे वो सारे लोग दिख रहे थे. టాపిక్ ఏంది? जो है टॉपिक विषय क्या था वचन का. This is the most holy place. यह सबसे पवित्र स्थान है. ఇది పరిశుద్ధమైన స్థలం. यह पवित्र स्थान है. దేవుని ఆత్మ అక్కడ దిగింది. खुदा की आत्मा वहां पर उतरी है. పరిశుద్ధాత్మ దిగింది. पवित्र आत्मा वहां उतरा है. దేవుని శక్తి అందరూ తాకింది. खुदा का शक्ति सबको छुआ है. దేవుడు తాకేసరికి అందరు కింద రాలుతా ఉన్నారు అంతే. जब खुदा की शक्ति उन्हें छूते हुए सब जो है नीचे जो है लेटने लगे हैं. హల్లెలూయా. हालेलुया. జనాలు పరిగెత్తుకొని వచ్చారు. कहकर लोग जो दौड़ते हुए आए. ఫ్రూట్ బేరింగ్ మీటింగ్. फ्रूट बेरिंग मीटिंग है. ఫ్రూట్స్ వస్తా ఉన్నాయి. फल आ रहे हैं. హల్లెలూయా. हालेलुया. ఇంకా ఫలిస్తూనే ఉన్నది చెట్టు. वो पेड़ जो है वो फलवंत होता जा रहा ఆ है. విత్తనం పేరు యేసు. उस बीज का नाम है यीशु. ఫలిస్తా ఉన్నది. और वो फलवंत होता जा रहा है. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఆ ఫ్రూట్స్ అంతా తెంపడానికి మీరే రావాలా. जो वो सारे फलों को तोड़ने के लिए आप सबको ही आना है. తెంపుకోండి. आकर तोड़ो उन फलों को. హల్లెలూయా. हालेलुया. ఇంకా ఫ్రూట్స్ వస్తున్నాయి. क्योंकि फल आ रहे हैं. ఫ్రూట్స్ వస్తున్నాయి. क्योंकि फल आ रहे हैं. లాంగ్ విజన్ తో చూస్తున్నాము. जो है दूरदृष्टि से हमने ये देखा है. లాంగ్ సీ తో చూస్తున్నాము. जो है दूरदृष्टि से हम ये देखते हैं. దూర దృష్టితో చూస్తున్నాం. दूरदृष्टि से हम ये देखते हैं. ఫ్రూట్స్ గంపల్ గంపల్ నింపుకోండి. जो है आप जो है टोकरियां भर भर के जो उन फलों को भर लो. అంత్యకాలంలో अंत के दिनों में పరిశుద్ధాత్మ पवित्र आत्मा సర్వ శరీరుల మీద కురుస్తా ఉన్నది. सर्व शरीर पर वो जो उंडेली जा रही है. हालेलुया. దేవుని ఎన్నుకున్నాడు खुदा ने तुमको चुना है. ఫ్రూట్స్ తెంపడానికి, जो है उन फलों को तोड़ने के గుట్టలో लिए వేసుకోవడానికి, और अपनी टोकरियों में भरने के దేవుడిని लिए. వాడుకొని గాక. खुदा तुम्हें इस्तेमाल करने पाए. హల్లెలూయా. हालेलुया. రెండో అక్కడ అది త్వరలో ఉన్నది. प्रभु का दूसरा आगमन बहुत ही निकट है. యేసు అక్కడ అది త్వరలో ఉన్నది. यीशु का आगमन बहुत ही निकट है. సూచనలన్నీ నెరవేరిపోయినాయి. सारे चिन्ह पूरे हो गए. చివరి సూచన కనబడతా ఉన్నది. अंतिम चिन्ह दिख रहा है. హత సాక్షుల గుంపు जैसे स्वयं गवाह व शहीदों का झुंड. లోకమంతా దేవుని నమ్మిన బిడ్డలను చంపుతా ఉన్నారే. पूरी दुनिया भर में खुदा को मानने वाले लोगों को मारा जा रहा హత है. సాక్షుల గుంపు. स्वयं गवाह माने शहीदों का झुंड. ఆ హత సాక్షులు బలిపీఠం కింద ఉండి మొరబెడుతురంట. वो जो स्वयं गवाह शहीद है उस बलिवेदी के नीचे रहकर वे गुहार लगा रहे हैं. మొరబెడుతురంట. वे ये कहकर विनती कर ఓ रहे हैं. ప్రభువా త్వరగా భూమి మీద దిగు. हे प्रभु आप जल्दी इस धरती पर उतर के తీర్పు తీర్చు. आओ और जो आप फैसला करो. పాత నిబంధన ప్రవక్తలు చంపబడ్డారు. पुराने नियम के जो भविष्यवक्ता वे मारे गए. కొత్త నిబంధన దేవుని బిడ్డలు చంపబడతా ఉన్నారు. नए नियम के खुदा के जो सारे लोग वे मारे ఈ गए हैं. హత సాక్షుల గుంపు
స్పెషల్ గుంపు బలిపీఠం కింద ఉండి మొరపెడతారంట. ये स्वयं वो शहीदों का जो खास झुंड है वो बलिवेदी के नीचे रहकर ये पुकारते ఓ खुदा దేవా से త్వరగా దిగు. कि हे खुदा आप जल्दी धरती पर उतर के ఇంకో आओ. సూచన పాత నిబంధన ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధము. जो दूसरा चिन्ह है पुराने नियम के इजरायली प्रजा के ऊपर युद्ध. హల్లెలూయా. హల్లెలూయా. లోకమంతా అశాంతి, पूरी दुनिया में अशांति, లోకమంతా భూకంపాలు, पूरी दुनिया भर में भूकंप, లోకమంతా యుద్ధాలే. जब पूरी दुनिया भर में युद्ध ही युद्ध. ఒక కులముడు ఇంకో కులం మీద పడతా ఉన్నాడు, एक कुल का व्यक्ति दूसरे कुल के व्यक्ति के खिलाफ ఒక होता జనాభా है. ఇంకో జనాభా పడతా ఉన్నది. एक प्रजा दूसरी प्रजा के खिलाफ उठ रही ఏం है. సూచన ఇది? ये किस बात का चिन्ह है? యేసయ్య రాకడ సూచన. यीशु मसीह के आगमन का ये चिन्ह है. हालेलुया हालेलुया, हालेलुया हालेलुया, हालेलुया हालेलुया. यीशु जल्दी आएगा, वो जरूर आएगा, क्या तुम तैयार हो? यीशु आने वाला है, वो जरूर आएगा, क्या तुम तैयार हो? बादलों पे आएगा, हमको ले जाएगा, क्या तुम तैयार हो? हालेलुया गाएंगे, खुशियां मनाएंगे, क्या तुम तैयार हो? बादलों में आएगा, हमको ले जाएगा, क्या तुम तैयार हो? हालेलुया गाएंगे, खुशियां मनाएंगे, क्या तुम तैयार हो? यीशु जल्दी आएगा, वो जरूर आएगा, क्या तुम तैयार हो? यीशु आने वाला है, वो जरूर आएगा, क्या तुम तैयार हो? बादलों में आएगा, हमको ले जाएगा, क्या तुम तैयार हो? हालेलुया गाएंगे, खुशियां मनाएंगे, क्या तुम तैयार हो? बादलों पे आएगा, हमको ले जाएगा, क्या तुम तैयार हो? हालेलुया गाएंगे, खुशियां मनाएंगे, क्या तुम तैयार हो? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు త్వరగా వస్తున్నాడు. वो यीशु जल्दी आ रहा है. ఇక్కడ పాత నిబంధన ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. क्योंकि पुराने नियम के इजराइल के जो प्रजा है उस इजराइल देश में युद्ध हो रहा है. కొత్త నిబంధన దేవుని బిడ్డల మీద మరి హింస జరుగుతా ఉన్నది. नए नियम के जो खुदा के लोग हैं उन पर हिंसाएं हो रही हैं. దేవుని రాకడకు సూచన. ये खुदा के आगमन का चिन्ह है. యేసయ్య వచ్చేటప్పుడు जब यीशु मसीह आएंगे అందరం ఎత్తబడును గాక. हम सब उठा लिए जाने ఏ पाए. చర్చ అయినా ఉండొచ్చు, तुम जिस किसी भी कलीसिया के हो, సత్యంలో నడు, तुम सच्चाई में चलो, పరిశుద్ధాత్మ పొందుకో, पवित्र आत्मा को तुम पाओ, సేవ చేస్తా ఉండు, सेवा करते रहो, నీకు నువ్వు పరిశుద్ధంగా కా. तुम अपने आप को जो पवित्र बनाते रहो, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తా ఉందాం. और उनके आगमन के लिए हम इंतजार करते रहेंगे. హల్లెలూయా. हालेलुया. నువ్వు ఉద్యోగం చేసుకో, तुम अपनी नौकरी करो, నీ పొలం పని చేసుకో. तुम अपने खेती का काम कर लो. లేఖనం రాస్తా ఉంటాడు, वचन में लिखा है పొలంలో ఇద్దరు నాటుతురంట, जो है एक जो है खेत में जो है बीज बोता है, ఒకడు ఎత్తబడాడంట, एक जो वो उठा लिया जाता ఒకడు है విడవబడ్డాడంట. और एक व्यक्ति वहीं छूट जाता है. क्यों? హల్లెలూయా. हालेलुया. ఇద్దరు దేవుని నమ్మిన వాళ్ళే కదా. ये दोनों भी प्रभु को माने हैं ना. హల్లెలూయా. हालेलुया. అంటే ఒకడు దేవుని రాకడ కొరకు సిద్ధపడతా ఉన్నాడు. माने एक जो व्यक्ति है उसमें से वो खुदा के आगमन के लिए वो तैयार होता रहता है. నారు నాటుకుంటా కూడా యేసయ్య నువ్వు వస్తేనే నీ సన్నిధిలో చేరాలా ప్రభువా. वो पौधा जब लगाता रहता है तब वो यही कहता रहता है कि प्रभु आपका आगमन जब होए तो मैं आपकी जो है शरण में रहूं అని कहकर. ఒకడు అనుకుంటా ఉన్నాడు. कहकर वो एक व्यक्ति जो है अपने मन में ये कहता रहता ఒకడు है. అనుకుంటా లేడు. एक दूसरा व्यक्ति नहीं कहता है ऐसा. నేను పొలంలో నారు నాటుతున్నా, मैं जो है इस जो खेत में जो खेती कर रहा हूँ దొరకాలా, जो है करना है, ఎల్లుండి కూడా కూలి దొరకాలా, जो है उसके बाद के दिन में भी मजदूरी मिलना है, मुझको जो कमाई ఏమో मिलनी ఆలోచిస్తా ఉండేవాడు. है. ये सारी जो विभिन्न बातें वो सोचता యేసయ్య है, కొరకు ఆలోచిస్తలేడు. लेकिन यीशु मसीह के विषय में वो नहीं सोचता है. హల్లెలూయా. हालेलुया. నీ పని నువ్వు చేయి, तुम्हारा काम तुम करो, కానీ ఆలోచన ఎవరి మీద? लेकिन तुम्हारी सारी सोच व ख्याल किस पे? యేసయ్య రాకడలో వెళ్ళిపోవాలా, कि यीशु मसीह के आगमन में मुझको चले जाना యేసయ్య है. రాకడలో వెళ్ళిపోవాలా. यीशु मसीह के आगमन में मुझको ఇదే चले जाना ఆలోచనలో है. వెళ్తాడు, ఆ ఆలోచన లేనోడు ఇక్కడే ఉంటాడు. ऐसी सोच रखने वाला ही उस आगमन में उठा लिया जाता है, ऐसी सोच ना रखने वाला ही यहीं पर ही छूट जाता है. హల్లెలూయా. हालेलुया. ఈ శరీరం ఎప్పుడు మట్టికి పోతే తెలియదు మనకు. ये शरीर कब मिट्टी में मिल जाएगा ये हमें नहीं पता. కాబట్టి శరీరం మీద మన మనసు లేదు కానీ దేవుని మనసు. इसलिए हमारा मन हमारे शरीर पर नहीं लेकिन खुदा पर हमारा मन है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దేవుని రాకడ త్వరలో ఉన్నది కాబట్టి खुदा का आगमन बहुत ही निकट है, इसलिए సిద్ధపడదాము. हम तैयार हो जाएंगे. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ 12వ అధ్యాయం హెబ్రీ గ్రంథంలో చూస్తా ఉన్నాము. यहाँ पर इब्रानियों की पुस्तक उसका 12वें
अध्याय में हम देखते हैं హల్లెలూయా హల్లెలూయా యేసు శిలువ మీద यीशु मसीह क्रूस पर ఆయన మరి అవమానాన్ని భరించిన उन्होंने अपमान को जो उन्होंने सहा है అవమానాన్ని భరించిండు అవమానం వద్దు అని అనుకోలే उन्होंने अपमान को सहा ये अपमान मुझे नहीं चाहिए कि ऐसा नहीं పాపం कहा లేని వాడు बिना किसी पाप का है కానీ वो నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఆయన అవమానం భరించిండు लेकिन तुम्हारे और मेरे पापों के खातिर उन्होंने उस अपमान को सहा है అది అర్థం చేసుకొని इस बात को समझकर మనము పాపానికి దూరంగా ఉందామంటున్నాం हम जो पाप से दूर रहेंगे హల్లెలూయా 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 మనం పాపానికి దూరంగా ఉందాం हम जो पाप से दूर रहेंगे హల్లెలూయా హల్లెలూయా నాలుగో వచనం చూస్తాం ఇక్కడ चौथे वचन में हम ये देखते हैं హల్లెలూయా హల్లెలూయా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి హల్లెలూయా మీరు పాపంతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు హల్లెలూయా हालेलुया కాబట్టి దేవుడు శిలువ మీద అవమానం భరించిండి खुदा ने जो क्रूस पर जो सारा अपमान सहा है ना కానీ మీరు लेकिन तुम అది అర్థం చేసుకుంటలేరు उस बात को नहीं समझ रहे हो అర్థం చేసుకోక ना समझकर మీరు పాపంతో పోరాడలేదంటున్నాడు तुम जो पाप के साथ लड़ाई नहीं लड़ रहे हो పాపంతో పోరాడతలేరు तुम पाप के साथ लड़ाई नहीं लड़ रहे हो పోరాటం అంటే ఒకటి ఇట్లా నూకుతా ఉంటే ఇంకోటి ఇట్లా నూకాల जय अगर एक तुम्हें सामने की ओर जो ढकेलता है तुम्हें उस और तुम्हें ढकेलना है పాపం ఇట్లా నూకుతా ఉంటే अगर पाप तुम्हें इस और ढकेलता है तो ఓకే ఓకే అంటున్నావు ठीक है कह रहे हो అందుకే పాపం నిన్ను కంపుకుంటుంది इसलिए जो पाप तुम्हें पूरी तरह से हावी हो जा रहा है పాపం దగ్గర మనం లొంగాలనా లేకుంటే దాన్ని ఎదిరించాలా पाप के आगे तुम्हें झुक जाना ही नहीं तो तुम्हें उस पाप का सामना करना है ఎదిరించాలా उसका सामना करना ప్రతి है ఈవిల్ థాట్ हर एक जो पाप की सोच ప్రతి కోపం हर एक गुस्सा ప్రతి అసూయ हर एक असूया కదండి నీ మెదడులో రావచ్చు నీ హృదయంలో రావచ్చు चाहे वो आपके दिमाग में या आपके दिल में आती हो నువ్వేం చేయాలా तुम्हें क्या करना है దాన్ని పోరాడాలా उससे लड़ना है तुम्हें ఇక్కడ అంటున్నాడు, మీరు పోరాడతలేరు कह रहे हैं कि तुम नहीं लड़ रहे हो उससे హల్లెలూయా हालेलुया రక్తము కారునంత పోరాడు అంటున్నాడు जब तक खून ना बहे तब तक जो लड़ते रहना है ఎప్పటిదాకా పోరాడాలా कैसे आपको लड़ना రక్తము है కారునంతగా పోరాడు అంటున్నాడు चाहे तुम्हारा खून बहे जितना तुम्हें लड़ना है సైతాన్ని పాపాన్ని ఎదిరించే దాంట్లో రక్తం కారునంతగా ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రార్థనలో పోరాటం ఉండే కదా కదండి ఆ చెమట అంతా ఎంతగా మారింది రక్తంగా రక్తపు బిందులు చెమట అయిపోయిన తర్వాత రక్తం బిందులు బయటకు వస్తున్నాయి जो है तुम्हारे उस शैतान उस पाप के साथ जो लड़ाई है उसमें तुम्हें ऐसा लड़ना है कि खून बहे जैसा लड़ना है क्योंकि यीशु मसीह तुम्हारे मेरे पाप के खातिर जो उस क्रूस पर जाने से पहले जो उन्होंने प्रार्थना की उनका जो पसीना है खून में जो है वो बदल गया उनका खून निकलने लगा उतना उन्होंने जो है उसका सामना किया है హల్లెలూయా हालेलुया రక్తం కారునంతగా పోరాడు అంటున్నాడు जो तुम्हारा खून बहे जैसा तुमको जो लड़ाई को लड़नी है ఐదవ వచనం అంటున్నాడు पांचवें वचन में For you have कहते हैं forgotten the exhortation which speaketh unto you as unto children, my son, despise not thou chastening of the Lord, nor faint when thou art rebuked of him. For whom the Lord loveth, he chasteneth and scourgeth every son whom he receiveth. Hallelujah. యోబు 5:17 రాసిన వచనాన్ని మాట్లాడుతా ఉన్నాడు. अय्यूब 5:17 वचन जो लिखा है उसके बारे में कहते हैं హల్లెలూయా. నా కుమారుడా, हे मेरे पुत्र, ప్రభు గద్దింపుకు उसकी डांट को లోబడు. आगे झुकना है ప్రభు గద్దింపుకు లోబడు. खुदा की डांट के आगे झुक जाना है ప్రేమించే తండ్రి తప్పకుండా గద్దిస్తాడు. प्रेम करने वाला पिता वो जरूरी डांट फटकार लगाता है హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించే ప్రతి తండ్రి తన బిడ్డను గద్దిస్తాడు. प्रेम करने वाला हर एक पिता वो अपने बच्चे को जो डांट फटकार लगाता है కుమారుడు కూడా ఆ గద్దింపుకు లోబడతాడు. बेटा जो है उस जो डांट फटकार के आगे झुकता है హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया నా కుమారుడా, हे मेरे पुत्र నా కుమారుడా. हे मेरे पुत्र హల్లెలూయా. हालेलुया ఏమంటున్నాడు? क्या कहते हैं నా కుమారుడా. हे मेरे पुत्र మన कहते हैं। యాక్చువల్లీ కుమారులం కాం మనం. हम तो असली में उनके बेटे नहीं हैं ఇజ్రాయెల్ ప్రజలు మరి దేవుని కుమారులు అబ్రహాం ఇస్సాకు యాకోబుల బ్లడ్ లైన్ వాళ్ళు దేవుని కుమారులు. जो इजरायली प्रजा ही खुदा की संतान उनके बेटे अब्राहम इसहाक याकूब की वंशावली में पैदा होने वाले ही उस खुदा की संतान है మనని యోహాను అన్నాడు సర్ప సంతానమా కయ్యూను సంతానమా. जो यूहन्ना ने कहा कि हम सर्प की संतान जो कैन की संतान के कहा है అర్థమైందా? समझ आ रहा है హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మీకు బుద్ధి చెప్పింది బాప్తిసం తీసుకోవడానికి అని చెప్పిండు. जो किन्होंने तुम्हें जो बुद्धि दी है जो बपतिस्मा लेने के लिए హల్లెలూయా. हालेलुया కాబట్టి మనము వక్ర సంతానము. हम जो वक्र संतान హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన బ్లడ్ లైన్ లో లేము మనము. उस पवित्र वंशावली में हम नहीं हैं అబ్రహాం ఇస్సాకు యాకోబు యొక్క బ్లడ్ లైన్ లో పుట్టలేదు మనము. जो है हम अब्राहम इसहाक याकूब के खून के में पैदा होने वाले అంటే नहीं బయట हैं లోకం అంతా అన్యులని చెప్పింది పాత నిబంధన. माने पुराने नियम ने कहा बाहरी दुनिया के सारे लोगों को अन्य जाति के कर ఆయన దత్తపుత్ర ఆత్మ చేత నిన్ను దేవుడు కుమారుడుగా చేసిండు. लेकिन
लेकिन गोद लिए हुए बेटे की आत्मा माने लेपालेक की आत्मा के द्वारा खुदा ने तुम्हें अपना बेटा अपनी संतान बना लिया है। దేవుని కుమారుడుగా అబ్రహాం ఇస్సాకు యాకోబు యొక్క బ్లడ్ లైన్ రావడానికి जो है उस खुदा की संतान बनने के लिए अब्राहम इस्साक याकूब इस्साक के जो है उस वंशावली में आने के लिए ఆ దేవుడే కుమారుడుగా వచ్చి బలి అయి నిన్ను కుమారుడుగా చేసిండు। वो खुदा खुद एक पुत्र के तौर पर इस दुनिया में आके बलि होकर उन्होंने तुम्हें अपना बेटा बना लिया है। బాగా అర్థం చేసుకో। इस बात को अच्छे से समझ लो तुम। हालेलुया। కదా ఎంత శ్రేష్టం కదా ఇది। देखो कितनी श्रेष्ठ बात है ये। అది మన స్థానం కాదు। वो हमारा स्थान नहीं है। పరిశుద్ధ స్థలంలో మనం నిలబడలేము। उस पवित्र स्थान में हम खड़े नहीं रह మన सकते। ప్లేస్ నరకమే। हमारी जगह तो नरक ही है। చనిపోయాక నరకమే। मरने के बाद तो नरक ही है। ఎందుకంటే మనం కుమారులం కాము। क्योंकि हम उनके बेटे नहीं हैं। కానీ నిన్ను కుమారుడుగా చేసుకోవడానికి लेकिन तुम्हें अपना पुत्र अपना बेटा बनाने के దేవుడి लिए భూమి మీదకి వచ్చి वो खुदा ही इस धरती पर శిలువ మీద आकर రక్తాన్ని కాచి क्रूस पर अपना लहू ఆ बहाकर రక్తం బట్టి సైతాన్ చేతకలు నిన్ను కొని जो है उस लहू का मूल चुकाकर उस शैतान के हाथ से तुम्हें खरीदा है। దత్తపుత్ర ఆత్మ చేత నిన్ను కుమారుడుగా చేసుకున్నాడు ఆయన। गोद लिए हुए बेटे की आत्मा माने लेपालेक की आत्मा के द्वारा उन्होंने तुम्हें अपना बेटा अपना पुत्र बनाया है। హల్లెలూయా। हालेलुया। ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో మనం నిలబడగలము। अब हम उस पवित्र स्थान में खड़े रह सकते हैं। శ్రేష్టమైన స్థలంలో నిలబడే అర్హత దేవుడు నీకు నాకు ఇచ్చిండు। उस श्रेष्ठ स्थान में खड़े रहने की जो वो योग्यता खुदा ने आपको हमको ये दिया है। హల్లెలూయా। हालेलुया। హల్లెలూయా। हालेलुया। హల్లెలూయా। हालेलुया। ఏ ఆత్మ చేత? कौन सी आत्मा के द्वारा? దత్తపుత్ర ఆత్మ చేత। गोद लिए हुए बेटे माने लेपालेक की ఏ आत्मा के రక్తం द्वारा। చేత? कौन से लहू के द्वारा? యేసు రక్తం చేత। यीशु के लहू के द्वारा నీవు నేను కుమారులమైన तुम और हम जो है बेटे बन चुके ఆ हैं। దేవునికి కుమారులమైన उस खुदा के बेटे हम बन चुके हैं। హల్లెలూయా। हालेलुया। హల్లెలూయా। हालेलुया। మనోహరమైన స్థలంలో నిలబడే యొక్క అవకాశం దేవుడు మనకిచ్చిండు। उस मनोहर स्थान में खड़े रहने का ये मौका खुदा ने हमको दिया है। హల్లెలూయా। हालेलुया। ఈ స్థలాన్ని నిలబెట్టుకుంటావా లేకుంటే ఓడిబిక్కుంటావా? तुम जो इस स्थान को वैसी हिफाजतें रखोगे या खो दोगे उसको? హల్లెలూయా। हालेलुया। हालेलुया। మంచి ప్లేస్ ఇచ్చాడు। अच्छी जगह दिया है खुदा ने। మంచి ప్లేస్ హోలీ ప్లేస్। वो अच्छी व पवित्र जगह। దిస్ ఇస్ ద మోస్ట్ హోలీ ప్లేస్। यह सबसे पवित्र स्थान है। హల్లెలూయా। हालेलुया। ఆ పరిశుద్ధ స్థలంలో దేవుడు నిన్ను కుమారుడుగా నిలబెట్టాడు। उस पवित्र स्थान में खुदा ने तुम्हें एक बेटे के तौर पर खड़ा किया है। హల్లెలూయా। हालेलुया। అంటున్నాడు ఇక్కడ और कहते हैं తండ్రి గద్దింపుకు లోబడు అంటున్నాడు। चाहे पिता की डांट फटकार के आगे तुम झुको। ఆ సైతాను నిన్ను పాపములో దించేయాలా దేవుని దూరం చేయాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ పోరాడుతున్నాడు। जो वो शैतान तुम्हें पाप में गिराने के लिए जो खुदा से दूर करने के लिए विभिन्न तरीके से वो तुम्हारे साथ लड़ाई लड़ रहा है। అప్పుడు దానికి నువ్వు లోబడాలనా? क्या उस शैतान के आगे तुम्हें झुकना है? లేక రక్తం కారునంతగా నువ్వు దాంతో పోరాడాలనా? नहीं तो तुम्हारा खून बहे जितना तुम्हें उस शैतान के साथ लड़ना है। ఆ సైతాన్ ఉండొచ్చు, సైతాన్ యాక్షన్ ఉండొచ్చు। चाहे वो शैतान हो या शैतान के किए हुए काम होंगे, పోరాడు। तुम उससे तुम ఆ लड़ो। స్థలం మీద నీ యొక్క కుమారత్వాన్ని నిలబెట్టుకో। तुम उस स्थान पे तुम्हारा बेटे होने के हक को वैसे ही तुम बनाए रखो। హల్లెలూయా। हालेलुया। కాబట్టి నా కుమారుడా దేవుని గద్దింపుకు లోబడు అంటున్నాడు। इसलिए कहते हैं हे मेरे बेटे उस खुदा की डांट फटकार के आगे तुम झुको। హల్లెలూయా। हालेलुया। ఆ సైతానుడు నా నడుము ఇరగొట్టిండు। उस शैतान ने जो मेरी रीढ़ की हड्डी को तोड़ा है, ఇరగొట్టాను। जो है वो जो करा है, నేనేమనుకున్నానంటే ఇది దేవుని గద్దింపు అనుకుంటా। मैंने इसे समझा कि ये खुदा की डांट व फटकार है। హల్లెలూయా। हालेलुया। ఇది యోబులో రాసిన మాట అది। ये बात अय्यूब की पुस्तक में लिखी हुई है। హల్లెలూయా। हालेलुया। యోబుకు భయంకరమైన హింసలు వచ్చినాయి। अय्यूब को बहुत ही भयानक हिंसाएं आई हैं। దేవుడు పెట్టినా దెయ్యం పెట్టిందా? खुदा ने ये दिया या शैतान ने ये किया था? దెయ్యం పెట్టింది। शैतान ने ये किया था अय्यूब ఇల్లు के साथ। కొట్టింది। जो उनका घर जो है वो कर दिया ఆ था। పిల్లల్ని చంపింది। उनके बच्चों को मार डाला है अय्यूब భార్య के। తిట్టడం మొదలు పెట్టింది। पत्नी ने अय्यूब को डांटना शुरू कर दिया है। ఎంత తిట్టిందంటే వీడు సూసైడ్ చేసుకోవాలా? जो इतना डांटा है कि ये तो आत्महत्या कर लेना चाहिए था, సూసైడ్ చేసుకోలేనా? लेकिन अय्यूब ने तो आत्महत्या नहीं किया है। హల్లెలూయా। हालेलुया। భార్యను కొట్టలే రపరప। उसने जो पत्नी को पकड़ कर खूब मारा पीटा नहीं है। కొడితే కొట్టాలా? जाकर मारना तो खूब मारपीट करना, వీడనే చావాలా? नहीं तो ये तो भी खुद मर जाना। ఇక్కడ భార్య ఏమంటున్నది? क्योंकि पत्नी क्या कहती है? సావురా కిరోసిన్ పోస్కరా, కిరోసిన్ పోస్కరా అంటుంది। जो है पत्नी कहती है अय्यूब से कि तुम मर जा तो अपने ऊपर जो है मिट्टी का तेल छिड़क ले, कहती है। అర్థమైందా? समझ आ रहा है? డ్రామా చేసి నిజంగా చేసుకుంటారు చాలా మంది। इस प्रकार से नाटक जो है बोलते, लेकिन सचमुच जो है लोग कर लेते हैं ऐसा। ఎవడు సూసైడ్ చేసుకోవడానికి వీల్లేదు। कोई भी आत्महत्या नहीं करना। హల్లెలూయా। हालेलुया। హల్లెలూయా। हालेलुया। భార్య భయంకరంగా తిడుతున్నది। जो है बहुत ही भयानक रीति से पत्नी उनकी उन्हें डांट रही है। హల్లెలూయా। हालेलुया। కానీ నా భార్య మాటకు రోషానికి వచ్చి కొట్టలే ఆమెని। वो जो पत्नी की बातों को सुन के भड़क के उसको मारा पीटा नहीं है, లేకుంటే ఆత్మహత్య చేసుకొని సావలేనా? नहीं ना ही अय्यूब जो है आत्महत्या कर कर मरा है। ఆయన అంటున్నాడు वो कहता है अय्यूब మంచి దినాలు
अच्छे दिन దేవుని స్తుతించినాం. खुदा की हमने स्तुति की సరే है, చెడు దినాలు వచ్చినాయి, ठीक है बुरे दिन आए हैं, ఆయన దేవుని స్తుతిస్తాం. फिर भी हम प्रभु की स्तुति करेंगे. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. సైతాన్ ఈ పని చేసిండు, शैतान ने ये काम किया है, ఒళ్ళంతా క్యాన్సర్ తెచ్చి పెట్టిండు, पूरे शरीर में कैंसर ले आया, స్కిన్ उसके క్యాన్సర్ వచ్చింది, जो है स्किन का कैंसर हुआ, ఒళ్ళంతా పురుగులు పట్టినాయి, उसके पूरे शरीर में कीड़े लग गए, ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. फिर भी वो खुदा की स्तुति कर रहा है. हालेलुया हालेलुया హల్లెలూయా. हालेलुया. దేవుని స్తుతిస్తా ఉన్నాడు. वो खुदा की स्तुति कर रहा है. హల్లెలూయా. हालेलुया. ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, चाहे कितनी ही तकलीफें आई हैं, డబ్బంతా నాశనమైంది, उनका पूरा पैसा नाश हो गया, అన్ని బిజినెస్లు పోయినాయి, उसके सारे व्यापार जो है उससे दूर हो गए, ఉన్న పిల్లలు చనిపోయారు, जो थे उनके बच्चे सब मर गए, వాకిలి పోయింది, घर बार सब कुछ चला गया, ఏం లేదు, कुछ नहीं था. యాషెస్ లో ఉన్నాడు, वो जो राख पर आ गया, బూడిదలో ఉన్నాడు, वो जो राख पर बैठा था, బూడిద పోసుకుంటా ఉన్నాడు. वो जो राख अपने ऊपर वो डाल दे रहा था. ఎందుకు దేవా చేసినావు అనలే. क्यों ऐसा किया खुदा कहकर उसने नहीं कहा. హల్లెలూయా. हालेलुया. సైతాన్ చేసిండు, शैतान ने ये किया, కానీ యోబు ఏం విశ్వాసం పెట్టిండంటే लेकिन अय्यूब ने कौन सा विश्वास रखा, ఇది దేవుని గద్దింపు, ये खुदा की डांट व फटकार है, నేను సెటరేట్ కావాలా, मुझे सीधा होना है, ఇంకా సెటరేట్ కావాలా. मुझे और सीधा होना है, और మనిషి सुधरना है. ఎప్పుడు పర్ఫెక్ట్ కాడు, इंसान कभी भी परफेक्ट व संपूर्ण नहीं हो పర్ఫెక్షన్ सकता, లో వెళ్తా ఉంటాడు. वो जो संपूर्णता की ओर जाता रहता है. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. సామన పర్ఫెక్ట్ అనడానికి వీల్లేదు. सामना परफेक्ट है ऐसा नहीं कहना है. హల్లెలూయా. हालेलुया. పర్ఫెక్షన్ వెళ్తా ఉంటా, వెళ్ళాలంటే దేవుని గద్దింపు కావాలా. जय उस परफेक्शन और संपूर्णता की ओर तुम्हें जाना है तो खुदा की डांट व फटकार होनी जरूरी है. హల్లెలూయా. ఆ हालेलुया. పరలోకపు తండ్రి యొక్క గద్దింపు రావాలా. उस स्वर्गीय पिता की डांट व फटकार आनी जरूरी है. వస్తా ఉంటే పర్ఫెక్షన్ లో వెళ్తా ఉంటాం మనం. वैसा आता रहेगा तो ही हम संपूर्णता की ओर परफेक्शन की ओर बढ़ते रहेंगे. హల్లెలూయా. మన हालेलुया. డ్రాబ్యాక్స్ ఏందో, जो हमारे जो कुछ भी ड्रॉबैक्स है, మన లోపాలు ఏంటో हम में जो कुछ भी कमियां हैं, మనం తెలియకపోతుండొచ్చు, हम नहीं जानते होंगे. మన గద్దింపు ద్వారా डांट फटकार के आगे झुकेंगे हम. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఆ యొక్క హక్కు లేకపోయినా దేవుడు కుమారత్వం దేవుడు నీకు నాకు ఇచ్చిండు. हमको वो हक नहीं था, लेकिन उनके बेटे होने का वो हक खुदा ने तुमको పరిశుద్ధ मुझको दिया है, స్థలంలో నిలబడడానికి, उस पवित्र स्थान में खड़े रहने के ఆయన लिए, పరిశుద్ధతలో పాలుపంపులు పొందడానికి, उनकी पवित्रता में सहभागिता को पाने के लिए. పెళ్లిలో భార్య భర్తలు ఒక శరీరంగా ఎట్లా మారుతారు, जैसे उस विवाह में जो पति पत्नी दो नहीं लेकिन वो एक शरीर जैसे అతనే बनते हैं, తండ్రి, उसी प्रकार से पिता నీవు और तुम ఒక వ్యక్తిగా మారబోతున్నావు. एक व्यक्ति के जैसे बनने वाले हो. మారాలంటే वैसे अगर बदलना है ఆయన तो అతి పరిశుద్ధుడు, वह अति पवित्र है, నీవు కూడా అతి పరిశుద్ధంగా కావాల్సిందే. तुम्हें भी अति पवित्र बनना ही है. హల్లెలూయా. हालेलुया. అయితేనే वैसे होगे तो ही ఆయనతో కలుస్తావు నువ్వు. उनके साथ तुम मिल जाओगे. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఆ యొక్క దయ్యం గుణాలు కలిగి, शैतान के सारे गुण लक्षण हो ఆ యొక్క रहकर, సైతాన్ గుణాలు కలిగి, शैतान के सारे गुण व लक्षण చెడు रखे, స్వభావంతో जय बुरे स्वभाव के ఆ साथ, పరిశుద్ధమైన దేవునిలో ఎట్లా లీనమైతావు నువ్వు. तुम जो इस पवित्र खुदा में तुम कैसे एक हो जाओगे. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఆయన పరిశుద్ధతలో उनकी पवित्रता में నువ్వు పాలు పొందడానికి तुम जो है भाग लेने के लिए దేవుడిని సెటరేట్ చేస్తా ఉన్నాడు. खुदा तुम्हें जो सुधार रहा है, सही कर रहा है. గద్దింపు, उनकी डांट फटकार, తండ్రి యొక్క గద్దింపు. खुदा की डांट फटकार, కుమారుని ప్రేమించిన వాడు తప్పకుండా గద్దిస్తాడు. जो है पुत्र से प्रेम करने वाला वो पिता जरूर उसे डांट फटकार लगाता है. ఆ हालेलुया. గద్దింపుకు లోబడదాం. उस डांट फटकार के आगे हम ఈ झुकेंगे. లోకపు తల్లిదండ్రులకు లోబడుతున్నావా, इस दुनिया के तुम्हारे माता पिता के आगे क्या तुम झुक रहे हो? గద్దింపుకు లోబడుతున్నావా. क्या तुम अपने पिता के आगे झुकते हो? హల్లెలూయా. Hallelujah. చెక్ యువర్ సెల్ఫ్. तुम अपने आप को जांच लो. హల్లెలూయా. हालेलुया. ఆ దానికంటే శ్రేష్టమైనది ఆ పరలోకపు తండ్రి యొక్క గద్దింపు. इस दुनिया के पिता की डांट फटकार से श्रेष्ठ है उस स्वर्ग నీ में मौजूद సొంత पिता की डांट మైండ్ फटकार. సెట్ తో పోకు. तुम अपनी खुद की दिमागी सोच विचार के अनुसार मत నాకు जाओ. అన్ని తెలుసు, मैं सब जानता हूँ, రేపు సంగతి నాకు తెలుసు ఇప్పుడే. आने वाले कल के बारे में मैं भी जानता నువ్వు हूँ. పక్కా పిచ్చోడే. तुम जरूरी पागल हो. You are a fool. तुम एक मूर्ख हो, एक The पागल ही one हो. who says that there is no God is a fool. जो कहता है कि खुदा नहीं है वो इंसान तो सबसे बड़ा मूर्ख, वो पागल है. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీ సొంత తలపు మీద పోకు. तुम अपनी खुद की सोच विचार के अनुसार मत ఓ चलो. తండ్రి, हे पिता, నన్ను గద్దించు, आप मुझ पर डांट मैंने फटकार सेट लगाओ, जेई। मुझे सही व నన్ను सुधारो, వాడుకో. मुझे इस्तेमाल What करो. is your plan? आपकी योजना क्या है? ప్లాన్ ఏంటి ప్రభు నా పట్ల? आपकी योजना मेरे प्रति क्या है प्रभु? ఈ ప్లాన్ ప్రకారం నా జీవితం నడవాల ప్రతి సెకండ్. हर एक क्षण जो है आपकी योजना के अनुसार ही मेरा जीवन चले प्रभु. హల్లెలూయా. Hallelujah. What are you doing? जो है आप क्या कर रहे हो? హల్లెలూయా. Hallelujah. నువ్వు భక్తి చేస్తున్నావే, क्या तुम भक्ति कर रहे हो ना? నువ్వు ప్రార్థన చేస్తున్నావే, तुम प्रार्थना कर रहे हो ना?
కానీ నీ ఇష్టానుసారంగా తండ్రి గద్దింపు ప్రకారమా? तुम अपनी इच्छा अनुसार नहीं तो खुदा की डांट फटकार के अनुसार कर रहे हो। హల్లెలూయా. हालेलूया। తండ్రి గద్దింపు రావాలని కో. खुदा की डांट फटकार और पिता की डांट फटकार आनी चाहिए। సెపరేట్ కావాలంటే, अगर हमें सुधरना है, सीधे होना है, तो బాస్టర్డ్. नहीं तो तुम जो है जे बास्टर्ड हो, కుమారుడు కాదు. तुम बेटे ही नहीं हो उनके, భ్రష్టమైన కుమారుడివి. तुम भ्रष्ट बेटे हो, నువ్వు భ్రష్టమైన కుమారుడివి. तुम भ्रष्ट बेटे हो। నీకు నువ్వు అనుకుంటున్నావు భక్తుడిని. तुम अपने आप में सोचते हो कि तुम एक भक्त हो, నీ మైండ్ ప్రకారం పోతున్నావు. तुम अपने दिमाग के अनुसार चल रहे हो, దేవుని విల్ ప్రకారం కాదు. खुदा की इच्छा के अनुसार नहीं जा रहे हो। God's तुम will ఏందో తెలుసుకో. खुदा की इच्छा क्या है ये तुम जानो। హల్లెలూయా. हालेलूया, 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 హల్లెలూయా. हालेलूया। మనం చెక్ చేసుకుందామా? లేకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. లైఫ్ ఈజీగా అనుకుంటే యూ విల్ బి ఇన్ హెల్. अगर तुम सोचोगे कि जिंदगी बड़ी आसान है तो तुम सीधे नरक में ही रहोगे। నీకు హెల్ కావాలా, హెవెన్ కావాలా? आपको नरक चाहिए नहीं तो स्वर्ग चाहिए। Yes, heaven is a wonderful place, हाँ जो है स्वर्ग जो है बहुत ही अति सुंदर जगह है, but it is a most holy place. लेकिन वो सबसे पवित्र जगह है वो। Hallelujah. हालेलूया। అన్నిటికంటే పరిశుద్ధమైన స్థలం పరలోకం. सबसे पवित्र जगह है वो स्वर्ग का राज्य। అక్కడ నిలబడాలని ఆశ ఉంటేనే ఈ వాక్యం నీకు. अगर वहां पर खड़े रहने की आशा है तुम्हें तो ही इस वचन को तुम सुनो। లేకుంటే నా ఇష్టానుసారంగా ఇష్ట రాజ్యం అంటే నీ ఇష్టం. अगर तुम ये सोचोगे कि मेरी मर्जी मेरी इच्छा के अनुसार चलोगे तो तुम्हारी मर्जी, in hell. आप अपनी इच्छा अनुसार चलोगे तो तुम वाकई में तुम जो है नरक में ही रहोगे, నరకంలో ఉండబోతున్నావు. तुम जो है नरक में ही रहने वाले हो। హల్లెలూయా. हालेलूया। తండ్రి గద్దెంపుకు లోబడదాం. हम पिता की डांट फटकार के आगे झुकेंगे। దాని కొరకు నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేయవలసి వస్తుండొచ్చు. उन बातों के लिए तुम्हें थोड़ी बातों का जो है सैक्रिफाइस माने थे त्याग करना నీ होगा। ఇష్టాన్ని సాక్రిఫైస్ చేయవలసి వస్తుండొచ్చు. तुम्हें अपनी इच्छा का त्याग करना होगा। నీ ఇష్టాన్ని సాక్రిఫైస్ చేయవలసి వస్తుండొచ్చు. तुम्हें अपनी इच्छा का जो है त्याग करना होगा। అది దేవునికి ఇష్టం లేకపోవచ్చు. वो सारी चीजें खुदा को पसंद नहीं होंगी। అర్థమైందా? समझ आ టైం रहा है? వేస్ట్ చేసుకోకు. तुम अपना समय बर्बाद मत करो। నీ ఓన్ మైండ్ థింకింగ్ తో నీ టైం అయితే వేస్ట్ చేసుకోకు. तुम अपने खुद की दिमागी सोच के अनुसार तुम अपने पूरा समय को बर्बाद मत करो। टाइम इज रनिंग आउट जो है समय बीतता जा रहा है, and there will be no time अब कोई समय नहीं रहा to repent. जो है पश्चाताप करने का। hallelujah हालेलूया, hallelujah हालेलूया, hallelujah. हालेलूया। టైం లో యాక్ట్ గా, जब समय है उस समय में तुम जो है सही ఏ तरीके से టైం करो। లో ఏం చేయాలో అది చేయి. जिस समय में जो करना है वो तुम करो దేవుని ప్లాన్ ప్రకారం. खुदा के जो योजना अनुसार। లే नहीं టైం అంతా వృధా చేసుకుంటున్నాం అనుకో, सारा समय अपना तुम जो है व्यर्थ कर रहे हो, గంటలు గంటలు ప్రేయర్ చేస్తున్నావు, तुम जो कई घंटों जो प्रार्थना कर रहे हो, పెద్ద భక్తుడు వచ్చు నువ్వు, तुम बड़े भक्त होंगे, కానీ लेकिन దేవుని చిత్తానుసారంగా నీ ఆలోచన పోతుందా, నీ ఇష్టానుసారంగా పోతుందా? खुदा की इच्छा के अनुसार जो तुम्हारी सोच चली नहीं तो तुम अपनी सोच अपनी इच्छा अनुसार तुम चल रहे हो। ప్రార్థన చేస్తున్నావు, हाँ तुम प्रार्थना कर रहे हो, ప్రార్థన చేస్తున్నావు, तुम प्रार्थना कर रहे हो, గంటలు గంటలు చేస్తున్నావు, कई घंटों तक तुम कर रहे కానీ होंगे, ఏ టైంలో ఏం చేయాలో అది చెయ్యి. लेकिन जिस समय में जो करना है तुम वो करो। దేవుని ఆశ ఏంటి? खुदा की आशा क्या నీ है పట్ల तुम्हारे प्रति, దేవుని ఆలోచన ఏంటి? खुदा की सोच क्या है నీ పట్ల तुम्हारे प्रति। హల్లెలూయా. हालेलूया। శ్రేష్టమైన లోకాన్ని దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. उस श्रेष्ठ दुनिया को देने के लिए खुदा तैयार है। ఆ పరిశుద్ధ స్థలంలో నిన్ను నిలబెట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు. उस पवित्र स्थान में तुम्हें खड़ा रखने के लिए खुदा तैयार है। హల్లెలూయా. हालेलूया। ఆయన తలంపుల ప్రకారం పోతావా, నీ తలంపుల ప్రకారం పోతావా? उनकी सोच के अनुसार तुम चलोगे नहीं तो तुम अपनी खुद की सोच के अनुसार चलोगे। ఆ తండ్రి గద్దెంపు రాకపోతే अगर वो पिता की डांट फटकार नहीं आएगी నీకు तो ఏ దెబ్బ తాకపోయిండొచ్చు, तुमको कोई मार नहीं पड़ी होगी अब तक, దెబ్బ తాకపోయిండొచ్చు, तुमको अभी तक कोई मार नहीं पड़ी होगी, అంటే నీకు ఆ ఛాన్స్ లేదేమో. माने तुमको वो मौका ही नहीं होगा। నువ్వు ప్రార్థన, तुम प्रार्थना భక్తి भक्ति అంత బాగానే ఉన్నది, सब कुछ अच्छा ही है, కానీ దేవా నీ తలం ప్రకారం నేను పోవాలా? लेकिन प्रभु आपकी सोच के अनुसार मैं चलना प्रभु, ఎందుకంటే హ్యూమన్ మైండ్ ఏదో రకంగా ఆలోచిస్తుంది. क्योंकि ये जो इंसानी दिमाग जो विभिन्न प्रकार से वो सोचता रहता है। హల్లెలూయా हालेलूया। కదండి. దావీదు భక్తుడు दाऊद भक्त ఆ బిడ్డ బ్రతికిన సేపు ఏడుస్తూ ఉంటాడు, బ్రతికించని. जब तक उसका वो बेटा जो है वो जिंदा रहता है तब तक वो खुदा के पास रोता रहता है कि इसे बचा लो प्रभु, बचा लो प्रभु బిడ్డ कहकर। చనిపోగానే लेकिन उसके उस बेटे की मरते ही లేచి స్నానం చేసుకొని उठकर वो स्नान करता है, మంచిగా తిని अच्छे से తన खाकर డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. वो अपने काम के लिए निकल जाता है। అందరు అడిగారు, सब लोगों ने पूछा, ఏం రాజా क्या है ये చనిపోక राजा, ముందు బాగా ఏడిచినావు, बच्चे के मरने से पहले तुम इतना रोए हो, చనిపోక ముందు బాగా ఏడిచినావు, बच्चे के मरने से पहले तुम इतना रोए हो ఏమో బ్రతికించని. कि हे
खुदा इसे बचा लो कहकर, लेकिन बच्चे के मरते ही ఇదేంటి స్నానం చేసుకొని తిన్నావు డ్యూటీకి వెళ్తున్నావు ये क्या जो स्नान करके खा के अपने काम के लिए निकल गया है, అప్పుడు ఆయన అంటాడు तो वो कहता है హల్లెలూయా हालेलुया, దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకుని खुदा ने दिया और खुदा ने ले लिया, నేనేం చేయాలంటాడు. उसके लिए मैं क्या कर सकता हूँ. ఆయన చనిపోయినా నా దగ్గర రాడు, నేనే ఆయన దగ్గరికి పోవాలా. चाहे मरने के बाद ना तो वो मेरे पास आएगा, मैं ही जाऊंगा ना उसके पास. టైం ఎందుకు వేస్ట్ చేయాలా. उसके लिए मैं समय क्यों बर्बाद करूं. నా డ్యూటీ మీద వెళ్ళిపోతా. मेरा जो काम काज है उस पे मैं चला जाऊंगा. జనాలకు నేను అవసరం. जो लोगों को मेरी जरूरत है, దేవుడు నన్ను జనాల మధ్యలో పెట్టాడు. खुदा ने मुझको लोगों के बीच में रखा है. జనాలకు నేను అవసరం. जो लोगों के लिए मैं जरूरी हूँ. ఆ పని నేను చేయాలా. हाँ, मुझे वो काम करना है. చిత్తం చేసినట్టు. अब मैंने उनकी इच्छा को किया हूँ. ఇది దేవుని గద్దింపు. ఈ చావు దేవుని గద్దింపు. ये बच्चे की जो मृत्यु है वो खुदा की डांट फटकार है. లోబడ్డాడు దావీదు. और दाऊद उसके आगे झुका है. నీవు और तुम. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. దేవుడు దావీదు దేవుని యొక్క తలంపులను ఇన్ యాక్షన్ తీసుకొచ్చిందా లేకుంటే ఆలోచించుకుంటూ కూర్చున్నా. दाऊद ने खुदा की सोच को अपने कामों में दिखाया नहीं, तो बस वो सोचता बैठा है. ఇంకా ఇంకా ప్రార్థన చేస్తా, ఇంకా ప్రార్థన చేస్తా, ఇంకా ఏడుస్తా అని కూర్చున్నా. जब मैं और प्रार्थना करूंगा और रोऊंगा और प्रार्थना करूंगा, क्या वो वैसी करता बैठा क्या. దేవుని దగ్గర నీ లెవెల్ ఏంటి. खुदा के पास तुम्हारा स्तर क्या है. దేవుని దగ్గర నీ స్టాండ్ ఏంటి. जय खुदा के पास तुम्हारा स्तर क्या है. ఆలోచిద్దాం. हम सोचेंगे इस बारे में. హల్లెలూయా हालेलुया. హ్యూమన్ మైండ్ థింకింగ్ ఏమైతే ఉందో దాన్ని నువ్వు సాక్రిఫైస్ చేయి. जय इंसानी सोच जो विचार है उसे तुम्हें जो त्यागना है, उसे छोड़ना है तुम्हें. హల్లెలూయా. हालेलुया. మరి దేవునికి ఇష్టం లేకపోయిండొచ్చు. थोड़ी बातें तुम में खुदा को पसंद नहीं होंगी, కొంత పెట్టేవి. उन सारी बातों को अपने से दूर कर दो. నీకు చాలా ఇష్టం ఉండొచ్చు, तुमको वो बातें बहुत पसंद होगी, కానీ అది పక్క పెట్టవలసి వస్తుంది. फिर भी तुम्हें उन्हें जो दूर रख देना ही होगा. हालेलुया. దేవుని గద్దింపు వస్తా ఉంటే खुदा की डांट फटकार जब आती है, సెటెడ్ కావాలా. तुम्हें सुधरना है, सीधे దేవుని होना है. గద్దింపు రాకపోతే अगर खुदा की डांट फटकार नहीं आई అడుగు तो దేవా నాకు నీ గద్దింపు కావాలా ప్రభు. मांगो खुदा से, खुदा मुझे आपकी डांट फटकार चाहिए. పెద్ద గద్దింపు ఉండొచ్చు, चाहे बड़ी डांट फटकार हो చిన్న గద్దింపు या ఉండొచ్చు, छोटी सी डांट फटकार हो, గద్దింపే. चाहे डांट फटकार तो डांट फटकार ही है. మనం శ్రేష్టమైన స్థలంలో ఆయన పరిశుద్ధతలో పాల్పొందడానికి గద్దింపు అవసరం. हमें उनके उस श्रेष्ठ स्थान में, उस पवित्र स्थान में जो खड़े रहने के लिए खुदा की उस डांट फटकार हमारे लिए आनी जरूरी है. ఈ లోకపు తండ్రి యొక్క గద్దింపుకు లోబడాల మంచిదే. इस दुनिया के पिता की डांट फटकार के आगे हमें झुकना, ये तो अच्छी बात है. పరలోకపు తండ్రి యొక్క గద్దింపుకు లోబడాలా. గద్దింపు రాకపోతే అడుగో, తెచ్చుకో, దేవా నాకు నీ గద్దింపు కావాలా ప్రభా. लेकिन हमें उस स्वर्ग के पिता की जो है डांट फटकार के आगे झुकना, अगर नहीं आई वो डांट फटकार, तो मांगो खुदा से, हे खुदा आपकी डांट व फटकार मुझे चाहिए कहकर. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. కాబట్టి దేవుని గద్దింపుకు లోపడదామా. क्या हम खुदा की डांट फटकार के आगे झुकेंगे. కుమారుడుగా నిలబడదామా. हम उनके बेटे के तौर पर खड़े रहेंगे, లేకుంటే భ్రష్ట కుమారుడుగా ఉందామా. नहीं तो भ्रष्ट बेटों के जैसे रहेंगे. చెక్ చేసుకుందాం. हम अपने आप को जांच लेंगे. దేవుడి మాటలు దీవించును గాక. खुदा इन बातों का आशीष. స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా గొప్ప దేవా మీకు వందనాలు చేస్తున్నాను. వాక్యాన్ని ముద్రించి కార్యం చేయమని అందరం పరిశుద్ధతలో ఎంటర్ కావాలా. ఎవరం విడబడకూడదు ప్రభా. మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రస్తాంతం మరణాత యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రవేశంకే జయం, ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు కృపా సమాధానం తనకు పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరితో గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.